ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనకు దేవుని ప్రవచన వాక్యం కీర్తన గ్రంథము 37వ కీర్తన 4వ వాక్యము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. ప్రియమైన వారా, ఈ వాక్యం మనకు ఒక గొప్ప రహస్యాన్ని తెలియజేస్తుంది. మన కోరికలను నెరవేర్చాలంటే ముందుగా మనం దేవునిలో సంతోషించాలి. దేవుడు మన కోరికల కంటే గొప్పవాడు. ఆయన మనలను ప్రేమించే దేవుడు. ఆయన సన్నిధానంలో ఆనందిస్తే మన హృదయ వాంఛలను ఆయనే చిత్తానుసారం నెరవేర్చే ప్రభువు. దావీదు అనేక కష్టాల మధ్య కూడా దేవునిలో సంతోషించెను. సౌలు అతనిని వెంబడించినప్పుడు కూడా అతను కీర్తనలు పాడి యెహోవాను మహిమపరచెను. అందుకే దేవుడు అతనిని రాజుగా నిలబెట్టెను. అబ్రహాము దేవుని వాగ్దానంపై ఆనందించెను. వయసు మించి ఉన్నప్పటికీ దేవుని మాటను నమ్మెను. అతని హృదయ వాంఛను దేవుడు సంతానాన్నిచ్చి ఆశీర్వదించెను. హన్నా తన బాధను దేవుని సన్నిధిలో కుమ్మరించెను. ఆమె దేవునిలో సంతోషించాలనే నిర్ణయం తీసుకుంది. దేవుడు ఆమె ప్రార్థనను విని సమూయేలును ఇచ్చెను. యోసేపు బానిసగా అమ్మబడిన కారాగారంలో ఉన్న దేవుని నమ్మకంతో, దేవుని పట్ల విశ్వాసంతో నిలిచెను. చివరికి దేవుడు అతన్ని ఐగుప్తులో అధికారిగా చేసెను. పౌలు అపోస్తలుడు శ్రమల మధ్య కూడా ప్రభువులో ఎల్లప్పుడూ సంతోషించుడి అని చెప్పెను. అతని జీవితం దేవునిలో ఆనందించే జీవితంగా మార్చుకొనెను. మన కోరికలను నెరవేరాలంటే ముందుగా మనము హృదయం దేవునితో కలవాలి. దేవుడు మనకు కావలసిన దానికంటే మంచిదాన్ని ఇచ్చి ఆశీర్వదించే దేవుడు. దేవునిలో సంతోషించడం అంటే ఆయన చిత్తానికి లోబడి ఆయన సన్నిధిలో గడపడం, ఆయన వాక్యాన్ని ధ్యానించడం. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మనతో దేవుడు ప్రవచిస్తున్నారు. మన గొప్ప దేవుడు, మనని సంతోషపరిచే దేవుడై ఉన్నారు. యెహోవా దేవా, మా సంతోషం నీవే, మా బలం. ప్రభువా, మేము నిన్ను ఆశ్రయించి ఆనందించుచున్నాం. దావీదు వలె కష్టాలలో కూడా నిన్ను స్తుతించుటకు మాకు నేర్పుము. అబ్రహాము వలె నీ వాగ్దానాలను నమ్మే బిడ్డలుగా మమ్మలను మార్చుము. హన్నా వలె మా హృదయాన్ని వేదన నుండి బయటికి వచ్చి నీ పట్ల సంతోషించే బిడ్డలుగా మమ్మల్ని మార్చుము. యోసేపు వలె నమ్మకంగా నిలిచే కృపను మాకు ఇచ్చి ఆశీర్వదించండి. పౌలు వలె శ్రమల మధ్య కూడా సంతోషంతో ఆత్మను మాకు ప్రసాదించుము. ప్రభువా, నీ సన్నిధిలో సంతోషించుట నేర్పుము. మా హృదయం వాంఛలను మీరు మీ చిత్తానుసారము నేర్చే ప్రభువై ఉన్నారు తండ్రి. అందులో కొరకు స్తుతిస్తున్నాం. మా జీవితమే మీకు మహిమకరముగా ఉండే కృపని ఇచ్చి ఆశీర్వదించండి తండ్రి. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.